అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి అల్లం చట్నీ బ్రేక్ఫాస్ట్లోకి తయారు చేసుకుందాం. మరి ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ చట్నీ కోసం కావాల్సిన పదార్థాలు: అల్లం 3 అంగుళాలు దాదాపు 20 గ్రాములు, చింతపండు ఉసిరికాయ సైజ్ అంతా, పచ్చిమిరపకాయలు 20, ఉప్పు 1 టీ స్పూన్, బెల్లం 2 టీ స్పూన్లు. ఒక కడాయి వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేయాలి. అది వేడైన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి వేయించుకోవాలి. చింతపండుని కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకోండి. ఈ విధంగా బాండిని కదుపుతూ ఉంటే పచ్చిమిరపకాయలు చక్కగా అన్ని వైపులా వేగుతాయి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. బాగా చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో నానబెట్టుకున్న చింతపండు నీళ్లతో సహా పోసుకోవాలి. అందులో తురుముకున్న బెల్లం, తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ చట్నీ వారం వరకు నిల్వ ఉంచాలి అనుకుంటే వేడి నీళ్ళతో గ్రైండ్ చేసుకోండి. బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు వేయించగా మిగిలిన నూనెలో పోపు గింజలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని పోపులో వేసేసుకోవాలి. కావాలనుకుంటే మనం చట్నీ గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి ఆ నీళ్ళని కూడా చట్నీలో పోసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది అన్ని బ్రేక్ఫాస్ట్లకి చాలా 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 బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వారం వరకు నిల్వ ఉంచాలి అనుకుంటే వేడి నీళ్ళతో గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.